వెంకటన్న నాకు ఒక 15-20 ఇయర్స్ నుంచి పరిచయం. నేను కూడా లేకుండే, నిన్న అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండే, మార్నింగ్ వచ్చిన, ఇట్లా నైట్ తెలిసింది నాకు కూడా. కానీ ఏదో విధంగానే ఇండస్ట్రీలో హాస్య నటులు, విలన్ క్యారెక్టర్ చేసేటోళ్ళు చాలామంది ఇట్లా అంటే చనిపోతున్నారు. అంటే ఇంటర్నల్ ప్రాబ్లం ఉండొచ్చు, ఏదో ప్రాబ్లం ఉంటుంది. కానీ నేను కోరుకుంటేది ఏంటంటే ఇండస్ట్రీ వాళ్ళని, అంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు, హెల్ప్ చేసి ఉంటే ఇవాళ రోజు బతుకుతుండే, ఓ ఫ్యామిలీ నిలబడుతుండే, వాళ్ళకు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుండే. కానీ వాళ్ళ మనసు మరి ఎలా ఉందో తెలీదు. కానీ ఒక విధంగా ఏంటంటే చాలా బాధాకరం. అంటే ఇట్లాంటి యాక్టర్ అనేది ఎక్కడ చూసి ఉండరు, అంత మంచి క్యారెక్టర్లు చేసి. ఆయన వస్తున్నాడంటే ఆ నవ్వు అసలు ఇంట్లో కూడా మనము టీవీ ముందు డీజేటీలో వచ్చేది, అది చిన్న క్యారెక్టర్ అయినా అది చాలా పెద్ద ఇది అయింది. కానీ అట్లాంటి నటుడు బాధాకరం. మొత్తానికి అయితే ఇండస్ట్రీలో మొన్న కోటా శ్రీనివాసరావు గారు, ఈరోజు వెంకటన్న, ఇట్లా వెళ్ళిపోతుంటే ఇండస్ట్రీలో ఇక మనకి ఇండస్ట్రీ నుంచి సహకారం అందింది మనకి. ఇండస్ట్రీ అంటే విశ్వసేన్ గారు ఇచ్చారు, వాళ్ళ కొత్తగా నటుడు హీరో ఆయన ఇచ్చాడు, ప్లస్ మైనంపల్లి హనుమంతాన్ని ఇచ్చాడు. నాకు తెలిసి ఓవరాల్గా 10-15 మెంబర్స్ ఇచ్చుంటారు. అంటే ఇండస్ట్రీ వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉండొచ్చు, బయట వాళ్ళు కూడా హెల్ప్ చేశారు, సహకరించారు. అది కూడా కొంచెం ఏంటంటే ముందే ఇది ఉంటే ఆ ఏజ్ చేస్తే, ఇప్పుడు ప్రభాస్ గారు ఇచ్చారు అన్నారు పాపం, అది ఎక్కడో మిస్ అయింది, ఇది అయిపోయింది. అదే ఇచ్చి ఉంటే ఈరోజు కొద్ది గొప్ప ఒక ఫ్యామిలీ నుంచి ఉంటుండే వాళ్ళకి. ఏం చిన్న అమౌంట్ అది, నేను అనుకుంటాను అంటే చిన్న అమౌంట్ అది. కానీ ఏదే విధంగానే ఒక నటుడు మా వెంకటన్న చనిపోవడం చాలా బాధాకరం. కానీ దాసరి గారు కానీ, శ్రీహరి గారు కానీ వాళ్ళు ఉండుంటే కొద్దో గొప్ప ఇవాళ ఒక ఫ్యామిలీ నుంచి ఉంటుండే. శ్రీహరి నుంచే ఇండస్ట్రీలోకి సపోర్ట్ నిజమేనా? అది నిజమే, అది నిజమే. శ్రీహరి గారు ఎంతోమందిని తీసుకొచ్చారు, ఎంతోమందిని. ఆయన ఇండస్ట్రీ టైగర్ అనుకోవచ్చు. ఈరోజు చెప్తున్నా కదా, ఆయన లేని నోటు ఇప్పుడు కనిపిస్తుంది.